ఒక చిన్న కంపెనీ ఏకంగా 30 రెట్లు పెరగడం సాధ్యమేనా? అది దేశ నిర్మాణంలో భాగమవుతూ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇన్సోలేషన్ ఎనర్జీ కథ సరిగ్గా ఇదే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. పదండి, ఈ కథలోకి కొంచెం లోతుగా వెళదాం. చూశారుగా, భవిష్యత్తులో 30 రెట్లు పెరిగి ఎంఎస్ఎంఈ కాంపౌండర్. ఇదేదో ఊరికే అన్న మాట కాదు, అసలు సోర్స్ మెటీరియల్ నుంచి తీసుకున్న పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. అంటే మనం కేవలం ఒక కంపెనీ గురించి మాట్లాడట్లేదు, ఒక అసాధారణమైన గ్రోత్ స్టోరీని విశ్లేషించబోతున్నాం. సో ఎవ్రీ ఇన్సోలేషన్ ఎనర్జీ మన కథకి హీరో అన్నమాట. జైపూర్లో మొదలైన ఒక సోలార్ కంపెనీ చూడ్డానికి చిన్నదే కావచ్చు, కానీ వీళ్ళ విజన్ మాత్రం చాలా పెద్దది. ఏకంగా ఇండియా ఎనర్జీ ఫ్యూచర్నే మార్చాలని అంత పెద్దది. సరే, ఎంత పెద్ద విజన్ ఉంది అంటున్నారు, మరి దానికి బేస్ ఏంటి? ఆ గ్రోత్ స్టోరీకి పునాదులేంటి? ఇప్పుడు మనం ఆ 3 మూలస్తంభాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్సోలేషన్ ఎనర్జీ కథకు ఇవే ఆధారం. ఓకే, ఇక్కడ చూడండి, ఇవే ఆ 3 పిల్లర్స్. 1 వ్యూహాత్మక అనుసంధానం, 2 సరైన సమయం, 3 ఫౌండర్స్ నిజాయితీ. ఈ 3 పాయింట్స్ మనకు ఒక రోడ్ మ్యాప్ లాంటివి. వీటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటిది వ్యూహాత్మక అనుసంధానం. సింపుల్గా చెప్పాలంటే, గవర్నమెంట్ ఏ దిశలో వెళ్తుందో ఆ కంపెనీ బిజినెస్ మోడల్ కూడా అదే దిశలో ఉండటం. అంటే మేక్ ఇన్ ఇండియా, ఎనర్జీ ఇండిపెండెన్స్ లాంటి దేశ లక్ష్యాలకు తగ్గట్టుగా పనిచేయడం. ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఈజీగా దొరుకుతుంది కదా. మరి ఇన్సోలేషన్ ఎనర్జీ దీన్నెలా ఆచరణలో పెడుతోంది? వాళ్లు కేవలం విడిభాగాలను తెచ్చి అసెంబుల్ చేసి అమ్మట్లేదు. అదే ఇక్కడ అసలు పాయింట్. సోలార్ మాడ్యూల్స్, సెల్స్, చివరికి వాటికి వాడే అల్యూమినియం ఫ్రేమ్ల వరకు అన్నీ ఇక్కడే తయారు చేస్తున్నారు. దీన్నే కదా పూర్తి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. ఇదే అసలైన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి. ఇక రెండో పాయింట్, సరైన టైమింగ్. సోలార్ సెక్టర్ ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈ రంగానికి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే పిఎల్ఐ స్కీమ్స్, బ్యాటరీ స్టోరేజ్ కోసం ప్రోత్సాహకాలు, వ్యవసాయం కోసం పీఎం కుసుమ్, ఇలా అన్నీ ఈ సెక్టర్కి అనుకూలంగా ఉన్నాయి. టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందన్నమాట. ఇక మూడోది, బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది, ఫౌండర్స్. వీళ్లను నిజమైన నిర్మాతలు అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీళ్లు ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్. సంపాదించిన డబ్బును మళ్లీ మళ్లీ కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్లకు తమ కంపెనీ భవిష్యత్తు మీద ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవచ్చు. దీన్నే స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు. ఓకే, ప్లాన్స్ అన్నీ బావున్నాయి, విజన్ అదిరిపోయింది. కానీ ఎగ్జిక్యూషన్ సంగతేంటి? ఆశయాలను నిజం చేయగల సత్తా ఉందా? ఇప్పుడు అదే చూద్దాం. అవకాశం మరియు అమలు, ఈ రెండూ కలిసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ నెంబర్ చూడండి, 2500 కోట్లు. ఇది వాళ్ల ప్రస్తుత ఆర్డర్ బుక్. అంటే రాబోయే రోజుల్లో కంపెనీకి ఎంత రెవెన్యూ వస్తుందో ఒక క్లియర్ పిక్చర్ ఇస్తోంది. ఇదేదో ఊహాగానం కాదు, ఆల్రెడీ చేతిలో ఉన్న ప్రాజెక్టుల విలువ. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. దానికంటే పెద్ద నంబరిది, 10,000 కోట్లు. ఇది రాజస్థాన్ ప్రభుత్వంతో వాళ్ళు చేసుకున్న ఎంఓయూ విలువ. ఇది కేవలం ఒక సింగిల్ ఆర్డర్ కాదు, ఒక లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్కి ఇది సంకేతం. అంటే భవిష్యత్తులో ఎంత పెద్ద గ్రోత్ పొటెన్షియల్ ఉందో ఊహించుకోవచ్చు. మరి ఇంత పెద్ద ఆర్డర్లను ఎలా పూర్తి చేస్తారు? దానికి తగ్గట్టుగానే కెపాసిటీని కూడా పెంచుతున్నారు. ఈ బార్ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతమున్న 1 గిగావాట్ మాడ్యూల్ కెపాసిటీని ఏకంగా 8 గిగావాట్లకు తీసుకెళ్లాలన్నది వాళ్ల ప్లాన్. అంటే 8 రెట్ల జంప్ అన్నమాట. ఒక కంపెనీ సత్తా ఏంటో తెలియాలంటే వాళ్ల క్లయింట్స్ లిస్ట్ చూస్తే చాలు. ఇక్కడ చూడండి, కేపీఐ గ్రీన్, మహజన్ కో, జెట్ వర్క్, హెచ్పీసీఎల్, ఐఓసీ, ఇలా అన్ని పెద్ద పెద్ద పేర్లే. అంటే మార్కెట్లో వీళ్లకి ఎంత మంచి పేరు, క్రెడిబిలిటీ ఉందో ఇది రుజువు చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా అంతా పాజిటివ్గానే ఉంది కదా. కానీ ఒకే వైపు చూస్తే ఎలా? ప్రతి కథలోనూ కొన్ని సవాళ్లుంటాయి. ఏ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ లేకుండా ఉండదు. సో ఇప్పుడు మనం రిస్క్ల మీద ఒక రియాలిటీ చెక్ చేద్దాం. ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటో కూడా ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు బలాలు, బలహీనతలను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపు చూస్తే ప్రమోటర్ల నమ్మకం, క్లీన్ బ్యాలెన్స్ షీట్, స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో, ఇవన్నీ పెద్ద ప్లస్ పాయింట్స్. కానీ మరోవైపు
ఈ మధ్య టాప్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళిపోవడం, రావాల్సిన బకాయిలు పెరగడం, ఇంత పెద్ద స్కేల్లో ఎగ్జిక్యూట్ చేయగలరా అనే ప్రశ్న, ఇవన్నీ మనం ఖచ్చితంగా గమనించాల్సిన రిస్కులు. అన్నిటికంటే ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. కంపెనీ ఇంత వేగంగా ఎదుగుతున్న టైంలో సిఎఫ్ఓ, సిఇఓ ఇద్దరూ ఒకేసారి కంపెనీని విడిచి వెళ్లారు. ఇది ఖచ్చితంగా ఒక కీలకమైన గవర్నెన్స్ ఇష్యూ. ఈ కీలక దశలో మేనేజ్మెంట్ స్టెబిలిటీ ఎలా ఉంటుందనేది మనం చాలా క్లోజ్గా ట్రాక్ చేయాలి. సరే, పాజిటివ్స్ చూసాం, నెగటివ్స్ చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ బేరీజు వేసి ఒక ఫైనల్ మాటకు వద్దాం. ఈ రిస్క్ రివార్డ్ సమీకరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా ఒక అసమాన అవకాశమేనా? ఈ టేబుల్ మనకి మొత్తం కథను ఒక్కచోట చూపిస్తుంది. ఒకవైపు చూస్తే 10 నుంచి 20 రెట్లు పెరిగే అవకాశం, సెక్టార్లో లీడర్గా ఎదిగే విజన్, పెద్ద ఇన్వెస్టర్లను ఆకర్షించే సత్తా, ఇవన్నీ అప్సైడ్ డ్రైవర్స్. మరోవైపు ఎగ్జిక్యూటివ్ స్టెబిలిటీ, వర్కింగ్ క్యాపిటల్ మీద ఒత్తిడి, ఇంత పెద్ద ప్రాజెక్టులను అనుకున్నట్టుగా పూర్తి చేయగలరా అనే రిస్క్, ఇవి మనం మానిటర్ చేయాల్సినవి. చివరగా సోర్స్ మెటీరియల్లోనే ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. పాలన స్థిరంగా ఉంటే ఇన్సొలేషన్ ఎనర్జీ ఇండియాకి మరో అదానీ సోలార్ కాగలదు. ఒక ఎంఎస్ఎంఈ పట్టుదల నుంచి పుట్టిన కంపెనీకి ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఏముంటుంది? కానీ ఇక్కడ కండిషన్ ఒకటే, గవర్నెన్స్ స్థిరంగా ఉండాలి. మరి ఇన్సులేషన్ ఎనర్జీ భవిష్యత్తు ఏంటి? ఇది ఇండియా తదుపరి అదానీ సోలార్ అవుతుందా? లేక ఈ రిస్కులన్నీ కలిసి దీన్ని ఒక డేంజరస్ బెట్గా మారుస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.